పంటల్లో దిగుబడి అనేది నేల సారం, సాగు చేసే రకాలు, యాజమాన్య పద్ధతుల్ని బట్టి ఉంటుంది. దీంట్లో కీలక భూమికని పోషించేది మాత్రం భూసారం. నేలలో సహజ సిద్ధంగా లభ్యమయ్యే అనేక పోషకాలు అందుబాటులో ఉంటాయి. వీటి స్థితిగతుల్ని అంచనా వేయకుండా పదే పదే రసాయన ఎరువుల్ని విచ్చలవిడిగా వాడటం వల్ల పెట్టుబడులు పెరిగిపోవటమే కాక భౌతిక లక్షణాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి రైతు ఈ వేసవిలో నేల ఆరోగ్యాన్ని సంరక్షించే విధంగా భూసార పరీక్షలు చేపట్టాలి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మన రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ మండలాల వారీగా భూసార పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. పంటలు లేకుండా భూములు ఖాళీగా ఉన్న సమయంలో రైతులు మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. చాలా ప్రాంతాల్లో భూమిలో లభ్యమయ్యే భాస్వరం, పొటాషుల శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ రైతులు రసాయన ఎరువుల రూపంలో విచక్షణారహితంగా వాడడం వల్ల పెట్టుబడులు పెరగడంతో పాటు సాగులో సమస్యలు అధికమై రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. వీటన్నింటికీ చక్కటి పరిష్కారం భూసార పరీక్షలంటూ మట్టి నమూనా సేకరించే విధానాన్ని తెలియచేస్తున్నారు జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సాయినాథ్. మన పంట పొలంలో అయితే 8 నుంచి 10 చోట్ల మట్టిని సేకరించాలి. దీనికోసం మనం వి ఆకారంలో, అంటే ఒక పారతో ఇలా వేసినప్పుడు మనకు 15 సెంటీమీటర్ లోతు వరకు మట్టిని తవ్వుకొని మట్టిని కింది నుంచి పై పొర వరకు సేకరించాలి. ఒకవేళ పైనుంచి తీసుకున్నట్టే మట్టి అంత కింది పడిపోతుంది కాబట్టి మనకు నమూనాల్లో కొంచెం ఎర్ర వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కింది నుంచి పై వరకు మనం మట్టిని సేకరించాలి, అది కూడా 15 సెంటీమీటర్ లోతులో. ఇలా మన జిగ్జాగ్గా సేకరించిన మట్టిని ఒక కుప్పగా మార్చుకున్న తర్వాత దానిలో మనం 4 భాగాలు విభజించుకోవాలి. అంటే చతురస్రాకారం 4 భాగాలు విభజించుకొని ఎదురెదురు భాగాలను తొలగించుకోవాలి. తర్వాత మళ్ళీ మట్టిని కలుపుకొని మళ్ళీ చతురస్రాకారం మార్చుకొని ఆ మిగతా భాగాలను మిగిలిన ఎదురెదురు భాగాలను మనం తొలగించుకొని ఇలా అరకిలో వచ్చే వరకు మనం మట్టిని సేకరించాలి. ఇలా సేకరించిన మట్టిలో వేర్లు కానీ రాళ్ళు కానీ ఇంకేమైనా పదార్థాలు ఉంటే తొలగించుకోవాలి. ఈ భూసార పరీక్ష కోసం మనం యూరియా బస్తాలు కానీ డిఏపి బస్తాలు అటువంటి వాటిని వాడుకోకూడదు. మనం క్లాత్ బ్యాగును కానీ పాలిథిన్ బ్యాగులు కానీ సేకరించుకొని దాంట్లో మనం మట్టి నమూనాను సేకరించుకోవాలి. ఒకవేళ మీరు పండ్ల తోటలు అయిననుకోండి, దానికోసం అయితే మనం 2 నుంచి 3 చోట్ల 1 మీటర్ నుంచి 2 మీటర్ లోతు తవ్వేసి, అంటే 3 నుంచి 6 అడుగుల లోతు ఇలా తవ్వుకున్న తర్వాత కింది పొర నుంచి పై పొర వరకు మట్టిని సేకరించాలి. ఇలా సేకరించినట్లే మట్టి కూడా కలవదు. మనం ఇలా సేకరించిన మట్టిని కూడా చతురస్రాకారం మార్చుకొని 4 భాగాలు విభజించుకొని ఎదురెదురు భాగాలు తొలగించుకొని అలా అరకిలో వచ్చే వరకు మనం 2 నుంచి 3 చోట్ల పండ్ల పొలాల్లో సేకరించాలి. నమూనా సేకరించిన తర్వాత పాలిథిన్ కవర్ పైన రైతు పేరు, సర్వే నంబరు, గ్రామం, ఏ మండలు, ఏ డిస్టిక్, తర్వాత అతను వేయబోయే పంట, అంతకుముందు వేసిన పంట, తర్వాత వేసిన ఎరువులు, తర్వాత ఇంకేమైనా ప్రాబ్లం ఉందా అటువంటి వివరాలు ఆ మట్టి నమూనాపై రాసి మనం సాయిల్ టెస్టింగ్ ల్యాబ్కు పంపాలి. ఇలా పంపిన తర్వాత మనకు సాయిల్ టెస్ట్ రిపోర్ట్స్ వస్తాయి, భూసార పరీక్ష ఆధారిత రిపోర్ట్స్ వస్తాయి అన్నట్టు. మన భూమిలో అయితే నత్రజనిని 112 నుంచి 224 కిలో ఎకరానికి ఉంటుంది అన్నట్టు. ఒకవేళ దీనికంటే తక్కువ ఉన్నట్లయితే లోపంగా పరిగణించి మనం 30% ఎక్కువగా నత్రజని ఎరువులు వాడుకోవాలని. ఉదాహరణకు మనకు యూరియా బస్తాలు 4 బస్తాలు అనుకున్నప్పుడు ఒక్కొక్క బస్తా ఎక్కువగా వేసుకోవాలి. 30% ఎక్కువ అంటే ఒక బస్తా ఎక్కువ వేసుకోవాలి. ఒకవేళ తగ్గిందనుకోండి 112 కంటే 112 నుంచి 224 కాబట్టి 224 కిలోల కంటే పెరిగినప్పుడు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒక 30% తగ్గించుకోవాలి. 4 బస్తాలు అన్నప్పుడు 3 బస్తాలు వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. తర్వాత ఉదజని సూచిక మన నేలలో 6.5 నుంచి 8.5 వరకు ఉంటుంది. ఈ యొక్క 6.5 కంటే తగ్గినప్పుడు దాన్ని ఆమ్ల నేలలుగా పరిగణించుకొని దాని యొక్క తగ్గించుకోవడానికి, ఆ సమస్యను తగ్గించుకోవడానికి మనము 3 నుంచి 4 క్వింటాళ్ళ సున్నాని వేసుకోవాలి. ఒకవేళ ఆ 8.5 కంటే ఎక్కువ ఉందనుకోండి ఉజ్జన సూచిక, దాన్ని క్షారనీలుగా పరిగణించి దీని ప్రాబ్లం ఉన్నట్టుగా పరిగణించుకొని 1.2 నుంచి 1.6 టన్నుల జిప్సాన్ని మనం వెదజల్లుకున్నట్లయితే ఈ యొక్క సమస్యను మనం తగ్గించుకోవచ్చు. క్షార గుణాన్ని మరి చౌడు గుణాన్ని కూడా. భాస్వరం నేలలో 10 నుంచి 24 కిలోలు ఉంటుంది. దీనికంటే తగ్గినప్పుడు మనం భాస్వరం తక్కువగా ఉంది కాబట్టి మనం 30% ఎక్కువ వేసుకోవాలి. తర్వాత 24 కిలోల కంటే ఎక్కువ ఉన్నట్టయితే ఎక్కువ ఉంది కాబట్టి మనం 30% తగ్గించుకొని, అంటే ఉదాహరణకు 2 బస్తాలు అనుకున్నప్పుడు 1 బస్తా వేసుకున్న సరిపోతుంది. ఒకవేళ తక్కువ ఉంటే 1 బస్తా ఎక్కువ వేసుకోవాల్సి అన్నట్టు.
తర్వాత పొటాషియం. ఈ పొటాషియం నేలలో 55 కిలోల నుంచి 138 కిలోల వరకు ఉంటుంది ఎకరానికి. ఒకవేళ 55 కిలోల కంటే తక్కువ ఉన్నప్పుడు లోపంగా పరిగణించుకొని మనం 30% ఎక్కువగా ఎరువులు వేసుకోవాలి. ఒకవేళ ఎక్కువగా ఉన్నట్లయితే 30% తక్కువగా వేసుకోవాలి. ఈ గంధకం తర్వాత గంధకం 10 ppm వరకు అంటే 10 ppm వరకు ఉంటుంది. ఈ యొక్క లోపాన్ని మనం గమనించినట్లయితే మనం 200 నుంచి 400 కిలోల జిప్సాన్ని ఎకరానికి వేసుకున్నట్లయితే సవరించుకోవచ్చు. ఒకవేళ 10 ppm కంటే ఎక్కువ ఉంటే సమస్య లేదు కాబట్టి లోపం ఏం లేదు కాబట్టి ప్రొసీడ్ కావచ్చు. తర్వాత జింక్ నేలలో 0.6 ppm వరకు ఉంటుంది. దీనికంటే తగ్గినప్పుడు జింక్ లోపంగా పరిగణించుకొని ఎకరానికి 20 కిలోలు జింక్ సల్ఫేట్ని వేసుకోవాలి. ఒకవేళ పంట కాలంలో కనిపించినట్లయితే 2 గ్రాములు లీటర్ నీటి కలిపి మనం పిచికారి చేసుకున్నట్లయితే ఒక వారం వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారి చేసుకున్నట్లయితే సవరించుకోవచ్చు. తర్వాత బోరాన్. ఈ యొక్క బోరాన్ లోపం నేలలో 0.5 ppm వరకు ఉంటుంది. దీనికంటే తగ్గినప్పుడు మనం భూసార పరీక్ష ద్వారా తెలుస్తుంది కాబట్టి 4 కిలోలు బోరాక్స్ను మనం వేసుకోవాలి. తర్వాత ఎక్కువగా ఉంటే మనకు ఏం ప్రాబ్లం ఉండదు కాబట్టి ప్రొసీడ్ కావచ్చు. తర్వాత ఇనుము. ఈ యొక్క నేలలో ఇనుము 0.4 ppm వరకు ఉంటుంది. దీనికంటే తగ్గినప్పుడు లోపంగా పరిగణించుకొని 20 గ్రాములు అన్నబేదిని నిమ్మప్పుతో కలిపి పిచికారి చేసుకున్నట్లయితే దీన్ని సవరించుకోవచ్చు.